హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం చెట్టు నీడ అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు చాలా పెద్ద చెట్టు ఉండేది. వేసవి కాలంలో దాని నీడలో చాలా చల్లగా ఉండేది. ఆసామి అక్కడికి వచ్చి దాని కింద కూర్చొని సేద తీరుతూ ఉండేవాడు. ఒకనాటి మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోడానికి వచ్చేసరికి అక్కడ ఒక సాధారణమైన పనివాడు కూర్చుని ఉన్నాడు. ఇదేంటి, నిన్నిక్కడ ఎవరు కూర్చొనిచ్చారు? పద పద అని ఆ ఆసామి వాణ్ణి అదిలించాడు. ఎందుకు బాబు అలా కోప్పడతారు? ఎండ చాలా ఎక్కువగా ఉందండి, ఇక్కడ నీడలో చల్లగా ఉందని కూర్చున్నాను అని వాడు ఎంతో మర్యాదగా జవాబిచ్చాడు. ఇదేమీ కుదరదు, ఈ చెట్టు నా చెట్టు, నేను దీనికి ఎన్నో ఏళ్లుగా నీళ్లు పోసి పెంచి ఇంత చెట్టు చేశాను, అందుచేత దీని నీడ కూడా నాదే అని ఆ ఆసామి అన్నాడు. అయ్యో అలా చెప్పరే, అయితే ఒక పని చేయండి, ఈ నీడని నాకు అమ్మండి, నేను మీకు డబ్బిస్తాను అన్నాడు వాడు. డబ్బు మాట వినేసరికి ఆసామికి ఆశ పుట్టుకొచ్చింది. సరే అమ్ముతాను, నాకేమిస్తావు అని అడిగాడు ఆయన. ఇద్దరి మధ్య బేరం జరిగింది. ఇద్దరు ముగ్గురు దారిన పోయే వాళ్ళ సమక్షంలో ఆ సాధారణ వ్యక్తి ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను తను కొనేసుకున్నాడు. అది మొదలుకొని వాడు రోజూ వచ్చి ఆ చెట్టు నీడనే కూర్చుని సేద తీరుతూ ఉండేవాడు. దారిన ఎరుగున్న వాళ్ళెవరైనా పోతుంటే వాళ్లను కూడా పిలిచి నీడలో కూర్చోబెట్టేవాడు. అలా వచ్చిన వారి వెంట పశువులుంటే అవి కూడా వచ్చి నీడలో చేరేవి. ఇది మాత్రమే చాలక నీడ కొనుక్కున్న ఆ వ్యక్తి మరొక పనిని కూడా చేయడం ప్రారంభించాడు. ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికల్లా వెళ్ళాడు. సమయాన్ని బట్టి, ఋతువును బట్టి ఆ చెట్టు నీడ ఆసామి ఇంటి ఆవరణలోనూ, పంచలోనూ, పడక గదిలోనూ, నడవలోనూ పడేది. ఆ సాధారణ వ్యక్తి మొహమాటం లేకుండా నీడపడిన చోటికల్లా వెళ్ళి తిష్ట వేసేవాడు. ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది. ఏయ్, మా దొడ్లోకి, వసారాలోకి, గదిలోకి వచ్చి కూర్చునేందుకు నీకేం హక్కు ఉంది అని ఆయన వాణ్ణి గద్దించి అడిగాడు. బాబుగారు, మీరు మర్చిపోయారనుకుంటాను, నేను మీ చెట్టు నీడను డబ్బు పోసి కొనుక్కున్నాను. అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా పోవడానికి నాకు హక్కుంది అన్నాడు ఆ సాధారణ వ్యక్తి. ఆసామి రుసరుసలాడాడు. కానీ తాను తన చెట్టు నీడను ఆ పేదవాడికి అమ్మిన మాట నిజమే. ఒకరోజు ఆసామి ఇంట ఏదో అక్కర అయ్యింది. చుట్టాలను, బంధువులను పిలిపించి విందు చేస్తున్నాడు. వారంతా భోజనం చేసే సమయంలో అక్కడే చెట్టు నీడ పడింది. సమయానికి ఆ సాధారణ వ్యక్తి కూడా చక్కగా వచ్చి ఆ నీడలో కూర్చున్నాడు. వచ్చిన అతిథులకు ఇదేమీ అర్థం కాలేదు. పిలవని పేరంటంగా వచ్చి ఈ మనిషి ఎవడో ఎక్కడ చితికిల పడ్డాడేంటి అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అప్పుడు ఆ సాధారణ వ్యక్తి తాను నీడ కొనుక్కున్న వైనమంతా వాళ్ళకి చెప్పేశాడు. ఈ వింత సంగతి వింటూనే అక్కడ ఉన్న అతిథులందరూ గొల్లున నవ్వారు. ఇక ఆసామికి నలుగురిలోనూ తల కొట్టేసినంత పని అయింది. ఆ మర్నాడే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరో దూర గ్రామానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ప్రాణభీతి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక సుల్తాను పరివారాన్ని వెంట తీసుకొని నదిలో పడవ షికారుకు వెళ్ళాడు. పడవ సరిగ్గా నది మధ్యలో ఉండగా పెద్ద గాలి వచ్చి పడవ అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. సుల్తాను గారి సేవకుల్లో ఒకడు ప్రాణభీతితో వణికిపోతూ పడవ కలాసులతో, అయ్యా, పడవ ఒడ్డుకు పట్టించండి, నాకు ఈత రాదు, నదిలో మునిగిపోతే నేను చనిపోతాను అని కేకలు పెట్టసాగాడు. కళాసులు, సుల్తాను పరివారంలోని వాళ్ళు అతడికి భయపడవద్దని చెప్పి చూశారు. కానీ సేవకుడు మరింతగా అరుస్తూ ఏడవసాగారు. ఇదంతా గమనిస్తున్న వజీరు సుల్తానుతో, మహాప్రభు, తమరు అనుమతిస్తే
వీడి ప్రాణభీతికి నేను చికిత్స చేస్తాను అన్నాడు. సుల్తాను సరే అన్నట్టు తలూపాడు. వజీరు ఆజ్ఞ కాగానే ఇద్దరు కళాసులు కేకలు పెడుతున్న సేవకుణ్ణి పట్టుకొని పడవ మీద నుంచి నదిలోకి విసిరేశారు. ఈతరాని ఆ సేవకుడు నదిలో పడి మునిగి తేలినప్పుడల్లా నేను మునిగిపోతున్నాను, పడవలోకి లాగండి అంటూ అరవసాగాడు. వజీరు వాణ్ణి నదిలో నుంచి పడవలోకి చేర్పించాడు. సేవకుడు బతుకు జీవుడా అనుకొని పడవలో ఒక మూల ఒదిగి కూర్చున్నాడు. అప్పుడు సుల్తాన్ వజీరుతో, ఏమిటి, వీడికి హఠాత్తుగా ప్రాణభీతి పోయిందే అన్నాడు. వజీరు నవ్వుతూ, మహాప్రభు, వీడికి పడవ మీద ఉన్నప్పుడు ఒడ్డుకు చేరడం క్షేమంగా కనిపించింది, కానీ ఒకసారి నీటిలో పడిన తర్వాత దానికంటే పడవలో ఉంటేనే క్షేమం అని అతను తెలుసుకున్నాడు అని జవాబిచ్చాడు. ఇప్పుడు మనం పైన పటారం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం రాజుగారికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు అస్తమానం వీధుల వెంట తిరుగుతూ బీదవాళ్లతోనూ బిచ్చగాళ్లతోనూ సఖ్యం చేస్తూ వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. విందులు, వినోదాలు, నృత్యగానాలు ఇలాంటివేవి వాడికి అస్సలు పట్టేవి కాదు. వాడి మనసు మార్చడానికి మహారాజు గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ లాభం లేకపోయింది. చివరికి ఆయన ప్రాణం విసిగి, ఈ దరిద్రుడు నా కడుపున చెడబుట్టాడు, వీణ్ణి తీసుకుపోయి ఉరి తీయండి అన్నాడు. వెంటనే రాజు కొడుకు తన తండ్రితో, నాన్నగారు, నాకు ఒక 2 గడియలు వ్యవధి ఇచ్చి తర్వాత మీరు చెప్పినట్టే ఉరి తీయండి అన్నాడు. రాజు దానికి సరే అన్నాడు. రాజు కొడుకు ఎక్కడికో వెళ్ళి 3 పెట్టెలు పట్టుకొచ్చాడు. అందులో ఒకటి బంగారపుది, రెండవది వెండిది, మూడవది కొయ్యది. వీటిలో ఏది ఉత్తమమైనదో ఎవరైనా చెప్పగలరా అని అక్కడ ఉన్న సభవారిని రాజు కొడుకు అడిగాడు. అందరూ బంగారపు పెట్టె ఉత్తమమైనదని, వెండిది మధ్యమమని, కొయ్యది అధమమని అన్నారు. రాజు కొడుకు 3 పెట్టెలు తెరిచాడు. బంగారు పెట్టెలో చూస్తే తేళ్ళు, పాములు ఉన్నాయి. వెండి పెట్టె నిండా కంకర్రాళ్ళు, గులకరాళ్ళు ఉన్నాయి. కానీ కొయ్య పెట్టెలో మాత్రం మేలిమి రత్నాలు ఉన్నాయి. అప్పుడు రాజు కొడుకు అక్కడ చేరిన వారితో, మీరంతా పై మెరుగులు చూసి భ్రమపడకండి, మనుషులు కూడా ఇంతే. పేదవాళ్ళంతా చెడ్డవాళ్ళని, సంపన్నులంతా మంచివారని ఏమాత్రం అనుకోవద్దు అన్నాడు రాజు కొడుకు. అప్పుడు తన కొడుకు చేసే పనుల వెనక ఉన్న రహస్యాన్ని రాజుగారు గ్రహించాడు. ఇది గ్రహించిన అనంతరం వాణ్ణి క్షమించి ఆదరించాడు. ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.